హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సింపుల్ లంచ్ రొటీన్ చూపిస్తున్నాను. నేను ఈరోజు అయితే మెంతి పప్పు చేద్దాం అనుకుంటున్నాను. మెంతి ఆకు వేసి కాదు, మెంతులు వేసి కుక్కర్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఒక 1/2 స్పూన్ మెంతులు, ఆనియన్స్, కారానికి తగినంత ఎండుమిర్చి వేసి వేయించాను. తర్వాత వాష్ చేసి పెట్టుకున్న కందిపప్పు, టమోటాలు, వాటరు, పసుపు వేసి ఒక 4-5 విజిల్స్ పెట్టుకున్నాను. ఇంకా ఈ పప్పు బాయిల్ అయ్యేలోపు ఇంకా ఒక కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకున్నాను. వీడియో చూసిన అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. దీంట్లో ఆవాలు, శనగపప్పు, కొద్దిగా పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు వేసాను. లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంది నైట్ది, పెరుగన్నం కలుపుదామని ఈ తాలింపు వేసుకున్నాను. ఈ తాలింపు వేసేసి ఇంకా అదే కడాయిలో మళ్ళీ తాలింపు వేసాను. తర్వాత కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసాను. ఇంకా వంకాయ ముక్కలు కలర్ చేంజ్ అవుతాయని పసుపు వేసేసి కలిపి మూత పెట్టేశాను. ఇంకా ఈ గ్యాప్లో అయితే ఇంకా సాల్ట్, పెరుగు వేసి పెరుగన్నం అయితే కలిపేస్తున్నాను. మీకు ఎంతమందికి పెరుగన్నం అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. అంటే తాలింపు పెట్టిన పెరుగన్నము నాకైతే చాలా ఇష్టము. ఇంకా ఇవి వంకాయలు వేగాయ లేదా అని చూశాను. ఇంకా కొంచెం టైం పడుతుందని పప్పు మెత్తగా రుద్దేస్తున్నాను. మనం తాలింపు పెట్టాం కాబట్టి సాల్ట్ ఒకటి వేసేసి రుద్దితే ఇంకా అయిపోతుంది, పప్పు అయిపోయినట్టే. ఇంకా వంకాయ అయితే ముక్కలు వేగాయి. ఇంకా దీంట్లోకి ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా తీసేస్తున్నాను. ఇంత ఆయిల్ మనకు అవసరం లేదు కదా, అందుకే తీసేసాను. ఇంకా గ్రైండ్ చేసుకున్న పల్లీల పొడి ఉంటే పల్లీల పొడి, పసుపు, ధనియాల పొడి, కారము, సాల్ట్ వేసేసాను. వేసి ఇదంతా బాగా కలిసేటట్టు కలిపితే ఇంకా వంకాయ ఫ్రై కూడా రెడీ అయిపోతుంది. మీకు ఎంతమందికి ఇంట్లో జస్ట్ ఇలాంటి రైస్, దాల్ అంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నాకైతే ఇదే నా కంఫర్ట్ ఫుడ్ అనిపిస్తుంది. వీడియోస్ని లైక్ చేయండి ప్లీజ్.